నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో నీటి కుట్రలు అనే వార్త మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇందులో హైదరాబాదులో సరిపడా నిల్వలున్న సరఫరా చేయని వైనం, ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, కొన్ని ప్రాంతాలకు అధికంగా మరికొన్ని చోట్లకు సరఫరా అసలే లేదు, జీఎం డీజీఎం మేనేజర్ల కనుసన్నల్లో లైన్మెన్ల ఎత్తుగడలు, జలమండలికి జలకిస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం అనే వార్త స్టోరీ మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి ఇచ్చింది. గతంలో కరెంటు సరఫరా పుష్కలంగా ఉన్నప్పటికీ కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది కారణంగా కరెంటు కోతలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఈ కరువు కాలంలో తాగునీటి సరఫరా విషయంలో కూడా కావాలనే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, నీరు ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం లేదని, వాటర్ ట్యాంకులు పొంగి పొర్లుతున్నాయని అయినా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. అంటే ఇది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలకు వచ్చిన వారు, తాత్కాలిక ఉద్యోగులు ఉన్నవారు, జలమండలిలో చాలామంది పనిచేస్తున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లు కూడా సన్నిహితులుగా ఉన్నారని తదితర అంశాలను కథనంలో పేర్కొన్నది ఆంధ్రజ్యోతి. వారి నిర్లక్ష్యం కారణంగానే నీటి సమస్య వస్తున్నదని ఒక అంశాన్ని లేవనెత్తింది. ఇక ఆంధ్రజ్యోతి ఇయర్ ప్యానెల్లో ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 21,000 అనే వార్త ఉన్నది. 15,000 పెంచే యోచనలో కేంద్రం అనే వార్త ఉంది. సీఎం చెప్పినా పెంచేదేలే, ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు మిల్లర్ల దందా అనే వార్త ఉన్నది. తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదు అని ముఖ్యమంత్రి సీరియస్ అయిన వార్త ఒకటి. వీటితో పాటుగా అన్నదాతలకు చల్లని కబురు, ఈసారి ముందే రానున్న నైరుతి ఋతుపవనాలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా త్వరలో నేతలకు నోటీసులు, ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం, మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న దానిపై కసరత్తు అనే వార్త ఉన్నది. ఐఫోన్లపై నిఘా, నిర్ణీత వ్యక్తులపై పెగాసిస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి అనే వార్త ఉన్నదిగా. సిబిఐ వంతు, కవితను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ అనే స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా ఉగ్రవాదులను వారి ఇలాకాలను చంపుతున్నాము, పటిష్ట ప్రభుత్వంతో ఇది సాధ్యమని నరేంద్ర మోదీ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఆలయం కాదు ఆదాయం ముఖ్యం, సిఎస్డిఎస్ లోక్నీత్ ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం అనే వార్త ఉన్నది. ఇందులో నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న 27% మంది, రామమందిరానికి 8 మంది మాత్రమే ఓటు అనే వార్త ఉన్నదిగా. గిగ్ వర్గాలకు భద్రత ఏదైనా ఒక స్టోరీని మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. ఘనంగా ఈద్ వేడుకలని, ఢిల్లీలో ఆప్కి అదాలత్లో పాల్గొన్న సీఎం రేవంత్ అనే వార్త ఉన్నది. 10 ఏళ్లు రేవంతే సీఎం, ఆయన నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి అని కాంగ్రెస్ నాయకులు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. రేవంత్కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదని బి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇజ్రాయెల్పై ఏ క్షణానైనా ఇరాన్ దాడి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. 3.6 లక్షల కోట్ల భారీ మోసం, మహిళా రియల్ వ్యాపారికి వియత్నాం న్యాయస్థానం, మహిళా రియల్ వ్యాపారికి మరణశిక్ష, వియత్నాం న్యాయస్థానం సంచలన తీర్పు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో ప్రధానమైన వార్తగా దిగువ సభకు పెద్దల పోటీ అనే వార్త ఉన్నది. కన్నడ సీమలో కథన కుతూహలం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. కవితను అరెస్టు చేసిన సిబిఐ అనే వార్త, గండం గట్టెక్కేదల, తాగునీటికి సంబంధించి జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు, తాగునీటికి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తమైన వార్త ఉంది. కినుకు వహించిన చినుకు, వర్షానికి మధ్య భారీ అంతరం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. కరువుకు గల కారణం ఏమిటో చెప్తున్న కథనం అది. ఇక మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలని ఏపీకి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడుగా. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. లీజు రద్దు చేసి మళ్ళీ ఎలా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా ప్రశ్న వార్త ఉన్నది. 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు అనే వార్త, రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఫోటో కూడిన ఐటమ్ ఉన్నదిగా. బడిఈడులో జబ్బు, నడి వయసులో ముప్పు అనే వార్త, గురుకులాల్లో ఆర్ట్ టీచర్ల పోస్టులకు మళ్ళీ పరీక్ష అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో ఆర్ట్ టీచర్ పరీక్ష మళ్ళీ జరపండి, ఈసారి తెలుగు ఆంగ్లంలో ఎగ్జామ్ నిర్వహించండి, ట్రిబ్కు హైకోర్టు ఆదేశం అనే వార్త ఉన్నది. ఇక నిరుద్యోగం, ధరల భారం, ఈ రెండింటి ఆధారంగానే ఓటు, లోక్సభ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రయారిటీ అంటే ఈ 2 అంశాలు, నిరుద్యోగము, ధరలు ప్రధానమని ఒక సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే లోక్నీతి సర్వేలో వెల్లడైన విషయం స్టోరీ మొదటి పేజీలో ఇచ్చిరుగా. కవిత అరెస్టు అక్రమం అనే వార్త ఉన్నది.
గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు అనే వార్త, ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్టా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు వాటికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలు ఇచ్చారు. ఇక పెరిగింది 30 రూపాయలే, సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర అనే వార్త ఉన్నది. నియామకం సరే జీతం ఏది అనే వార్త, అమ్మోరిక వరుసగా విద్యార్థి చనిపోతున్నారు అక్కడ ఇండియన్స్, దానికి సంబంధించిన వార్త ఉన్నది. దళిత రైతుల సొమ్ముతో ఎన్నికల బాండ్లు అనే వార్త ఉన్నది. గురుక పెట్టే వాళ్లకు బీపీ ముప్పు అనే వార్త. జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ఏ, వెంకటరామరెడ్డి ఉన్నారు ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి హరీష్ రావు వారికి సంబంధించిన వార్త ఉన్నది. రేవంత్ ఎన్నడైనా జై తెలంగాణ అన్నాడా అని హరీష్ రావు చేసే క్వశ్చన్ కూడా ఉన్నది. బౌద్ధంలోకి మారాలంటే అనుమతి తప్పనిసరి, జైన సిక్కు మతాల్లోకి వెళ్ళే వారికి వర్తింపు, గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు అనే వార్త ఉన్నది. సదర్మాట్ నీటి కోసం రోడెక్కిన రైతులు అనే ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ అనే వార్త, ముంబై ఫటాఫట్ అనే వార్త, క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. వియత్నాం రియల్ దిగ్గజానికి ఉరి అనే వార్త, స్పైవేరు దాడులు జరగవచ్చు అనే హెచ్చరిక సంబంధించిన వార్త ఉన్నది. వారి బాధలు ఎవరికి పట్టట్లేని వార్త, ఉగ్రవాదులకు సాగుదెబ్బ అనే వార్త ఉన్నది. ఇక యాసంగి దిగులు బడి, తగ్గనున్న ధాన్యం దిగుబడి ఈసారి 1.06 కోట్ల టన్నుల్లోపే వచ్చే అవకాశం వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికలో వెల్లడి అనే వార్త ఉన్నది. వీటితో పాటు కవితను అరెస్టు చేసిన సిబిఐ అనే వార్త మొదటి పేజీలో సాక్షి ఇచ్చింది. దర్శకరత్న పేరుతో అవార్డులు, తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడి అనే వార్త ఉన్నది. దిద్దుబాటుపై గులాబీ దళం గురి అనే వార్త, కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరింది అనే వార్త, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త, బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ సంబంధించిన వార్త ఉన్నది. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3 ఎంపీ అభ్యర్థుల ఖరారుకు ఛాన్స్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక సమ్మర్ కాస్త కూల్ అని మారిన వెదర్కు సంబంధించిన వార్త ఉన్నది. తెలుగులోనూ పేపర్ ఇవ్వండి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అసైన్డ్ భూములు ఎలా కొట్టేయాలనుకున్నారనే వార్త, నగదు అక్రమ రవాణా పైన సిట్ నజర్ అనే వార్త మొదటి పేజీలో ఉంది. వీటితో పాటుగా వ్యవస్థలన్నీ రేవంత్ గుప్పిట్లో అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. రైతులను మోసం చేస్తే సహించేది లేదు అని ఎక్స్లో సీఎం రేవంత్ చెప్పిన మాటలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో హైలైట్ చేసిన వార్తలు ఇవి.